అవినీతి అక్రమాలు వెరసి జవహర్ నగర్లో అవిశ్వాసం తీర్మానం. దానికి అనుకూలంగా 20 మంది కార్పొరేటర్లు పెట్టడం, ఆ తర్వాత అవిశ్వాస తీర్మానం నెగ్గడం. 28 మంది కార్పొరేటర్లలో ఒకరు మృతి చెందితే 27 మందిలో 20 మంది అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ మీద తిరుగుబాటు జెండా ఎగురవేసినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. ఎంతో కాలంగా అనేక రకాలుగా అనేక దఫాలుగా అవిశ్వాసం పెట్టేందుకు జవహర్ నగర్లో ప్రయత్నాలు చేసినప్పటికీ ఒక సమయ అనుకూలత లేక ఏకీకృత అనేది కాకపోవడం వల్లనే ఇది నెట్టుకుంటూ వచ్చారు. ఎంతకేలకు ఇప్పుడు ఈ అవినీతిది తర్వాత అక్రమాల బావుట అనేది పెద్ద ఎత్తున కొనసాగుతుండటంతో వెరసి ఈ అవిశ్వాస తీర్మానం వైపు పయనం సాగిందని చెప్పొచ్చు. మొత్తం 27 మందిలో 20 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ మేకల కావ్య మీద తిరుగుబాటు ఎగరవేశారు. నో కాన్ఫిడెన్స్కు మద్దతు ఇచ్చారు. దీంతో అవిశ్వాసం తీర్మానం నెగ్గినట్టుగా అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ వెల్లడించడం అనేది జరిగింది. ఈ సందర్భంగా మేకల కావ్య మాట్లాడుతూ స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ తీర్మానం పెట్టారని చెప్పేసి నేరారోపణలు క్రిమినల్ కేసులు ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ వాళ్ళు ఇచ్చినటువంటి ఓట్లు చెల్లుతాయని చెప్పేసి చెప్పుకొచ్చినటువంటి మాటలు. ఈ సందర్భాన్ని ముందుగానే చెప్పుకుంటూ ఉంటే అసలు గతంలో ఈ విషయం మీద మేకల కావ్య మీద కనుక విచారణ కనుక జవహర్లో కొనసాగితే కనుక తను చేసినటువంటి అక్రమాలు అవినీతి మొత్తం బహాటంగా బట్టబయలవుతాయి. దీనివల్ల ప్రజల్లో ఎవరు ఎంత మేరకు ఎన్ని కోట్ల వరకు అవినీతి అక్రమాలకు పాల్పడింది అనేది ఇక్కడ బహాటంగా బయటి ప్రపంచానికి ప్రజలకు తెలుస్తాయని చెప్పేసి అక్కడ నుంచి సామాజికంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి మాటలు. మొత్తం మీద చూస్తే ప్రజలకు సామాజిక సేవతో పాటు ప్రజలకు న్యాయం చేయాలన్నటువంటి కార్యక్రమంతో నెగ్గినటువంటి మేయర్ మేకల కావ్య తనపై పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం ఇది ఖచ్చితంగా కరెక్టేనని చెప్పేసి అక్కడ ప్రజలు కూడా జవహర్ నగర్ ప్రజలు అంటున్నటువంటి మాటలు. ఈ సందర్భంగా ఈ విషయం తెలుసుకున్నటువంటి జవహర్ నగర్ కార్పొరేషన్ స్థానికులు అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కూడా ఒక రకంగా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం.